కాయ్ రాజా కాయ్, ఒకటికి 10, 10కి 100, 100కు 10,000, అంతా మీ తలరాత, మీ చేతివాటం అంటూ మరోసారి క్యాసినో దందా ఏపీ నాట నాటుకుంది. క్యాసినో బ్యాష్ నంతటిని లంకలో ల్యాండ్ చేపించేందుకు చీకోటి ప్రవీణ్ లాంటి ప్రవీణుడు ఏపీలో అవతరించాడు. వీడిది చీకోటి స్టైలే. పత్తాలాడించడం, కొన్ని రోజులు పత్తా లేకుండా పోవడం, తర్వాత దిగబడ్డం, మళ్లీ దందా కొనసాగించడం. ఇప్పుడు కూడా ఓ భారీ ఈవెంట్ కు లంకలో ప్లాన్ చేశాడు. అది కాస్త ఈడీ చెవిన పడింది. మరి ఈడీ ఈ కేడీ గాడిని పట్టుకుంటుందా? లంకలో ల్యాండ్ అయిన జూతరాయులలో ఏపీకి చెందిన లీడర్లు కూడా ఉన్నారా? పొలిటికల్ సపోర్ట్ తో పవర్ఫుల్ క్యాసినో కింగ్ అయిన చీకోటి ప్రవీణ్ లానే దేశాలు దాటించి జూదం ఆడిస్తూ కోట్లకు కోట్లు కూడబెట్టుకునేందుకు వీడు ప్లాన్ చేశాడా? ఈడీ దాడులతో చీకోటి బిల్డప్ వెనుకున్న చీకటి కోణాలు ఎన్నో బయటకొచ్చాయి. ఇప్పుడు ఏపీలోనూ ఇలాంటి సీనే రిపీట్ కాబోతుందా? చికోటి ప్రవీణ్ ఈ పేరు చెబితే మనకు గిర్రున తగిలేది క్యాసినో. జూదశాలలో చికోటి ప్రవీణ్ అంతటి ప్రవీణుడు. ఆయన చేసిన వ్యవహారాలు వ్యవహారాలు, విదేశాలలో నడిపిన తతంగాలు, జూదాలు, కెసినోలు, అబ్బో మనోడి హిస్టరీనే సపరేటు. చికోటి ప్రవీణ్ లాంటి మరో జూద శిఖామణుడు ఇప్పుడు ఏపీలోనూ అవతరించాడు. అతగాడి పేరు హరి. వీళ్ళ టార్గెట్ డబ్బులున్నోళ్లే. క్యాసినో ఈవెంట్లు నిర్వహించడం, కోట్లు దోచేయడం, దేశం కాని దేశంలో, రాష్ట్రం కాని రాష్ట్రంలో ఎక్కడైనా సరే తన హవా నడిపించగలిగే సత్తా అతడిది. ఇంతలా అతని హవా సాగడానికి అతని చుట్టూ కొంతమంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారన్న ప్రచారమూ ఉంది. మనోడు ఎక్కడికెళ్ళినా అక్కడ అన్ని పనులు వారి సాయంతోనే అలా చకచకా జరిగిపోతున్నాయన్న టాకు ఉంది. పొలిటీషియన్లు, సెలబ్రిటీలే అన్ని పనులు చక్కబెట్టేస్తారట. ఇప్పుడు కూడా డబ్బున్నోళ్ల కొంపరు కొల్లేరు సారీ కొలంబో చేయడానికి అతిపెద్ద ఈవెంట్ ఒకటి ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ చాలా లేటుగా తెలిసింది. హరి ఈవెంట్స్ పేరుతో భారీ కెసినో ఏర్పాటు చేశాడు. కొలంబోకి స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి ఏపీ నుంచి దాదాపు 160 మందిని తీసుకెళ్లాడు. ఈవెంట్ వెనుక పలువురు నేతల ప్రోత్సాహం కూడా ఉన్నట్టు టాక్. రాజమండ్రి, విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసినట్టు సమాచారం. హరి ప్రధాన అనుచరులు కృష్ణంరాజు, లచ్చ ఇప్పటికే కొలంబో చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో కొలంబో కెసినో ఈవెంట్ అంటూ ప్రకటనలు కూడా గుప్పించారు. 2, 5, 10, 15, 25 లక్షలు ఉంటేనే గేమ్ లోపలికి అనుమతిస్తారంటే ఎంత పెద్ద ఎత్తున జూదానికి హరి ప్లాన్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం 4-5 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు చేతులు మారబోతున్నాయి. ఇప్పటికే 16 కోట్లు ఈవెంట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నాడట హరి. 180 మందికి 2 స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేశాడు. ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ప్రముఖుల కోసం ఈ కెసినో ఈవెంట్స్ ప్లాన్ చేశాడు. 180 మందిలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టు సమాచారం. అయితే చివరి నిమిషంలో విషయం బయటకు పొక్కడంతో ఆ ఎమ్మెల్యేలు కొలంబో టూర్ను క్యాన్సిల్ చేసుకున్నట్టు సమాచారం. ఇంత భారీ ఈవెంట్ కావడం, కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశాలు ఉండడంతో వెళ్లిన వారిపై ఈడీ స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగనుంది. క్యాసినోకు వెళ్లే ప్లేయర్స్ ను గుర్తించే పనిలో పడింది. అంతేకాదు ఈవెంట్ లో పాల్గొనే ప్లేయర్స్ కు నోటీసులు కూడా పంపాలని డిసైడ్ అయింది ఈడీ. కొలంబో వెళ్లే ఫ్లైట్ వివరాలపైన ఈడీ ఆరా తీస్తోంది. గతంలో చికోటి ప్రవీణ్ కూడా సేమ్ టు సేమ్ విదేశాల్లో ఇలాంటి దందాన్ని నడుపుతూ చిక్కాడు. పోలీసులు సెంటర్లో నిలబెట్టి చికోటికి చుక్కలు చూపించారు. బేగంపేట్, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ తో పాటు పలు ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే కెసినోలు ఏర్పాటు చేసేవాడు. అలా ప్రారంభమైన అతడి కెసినో సామ్రాజ్యం ఏకంగా విదేశాలకు పాకింది. పొలిటీషియన్స్ తో ఉన్న పరిచయాలతోనే ప్రవీణ్ తన చీకటి వ్యాపారాన్ని ఫారిన్ కు విస్తరించాడు. పత్తాలాడించే ఓ సామాన్య వ్యక్తి ఏకంగా స్పెషల్ ఫ్లైట్ లో విదేశాలకు తీసుకెళ్లి కోట్లలో కెసినోలు ఆడిస్తున్నాడంటే చికోటి ప్రవీణ్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఏపీలో అలాంటి పాపత్తు బ్యాచ్మేటే హరి. చికోటి ప్రవీణ్ లా తాను ఆకాశానికి నిచ్చెలు వేస్తున్నాడు. గోవాలో కూడా చికోటి ప్రవీణ్ కు బిగ్ డాడీ కెసినో ఉంది. కెసినోలో తీన్ పత్తి, అందర్ బహార్, మ్యారేజ్, బాక్రాత్ లాంటి కెసినో ఆటలుంటాయి. ఎక్కువ మంది ఏపీకి చెందిన జూదరాయుళ్లు కెసినోలో ఆడేందుకు శ్రీలంకకే ప్రిఫర్ చేస్తుండేవారు. అయితే ఆ మధ్య అక్కడ ఏర్పడ్డ సంక్షోభంతో కొన్నాళ్లుగా దూరంగా ఉన్న పేకాట రాయుళ్లు ఇప్పుడు వీళ్ల బుట్టలో పడ్డారు. హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, గుంటూరు, నెల్లూరు, ఏలూరుకు చెందిన దాదాపు 180 నుంచి 200 మంది ఈవెంట్లో పాల్గొనేందుకు వెళ్లినట్టు సమాచారం. వారందరినీ విశాఖ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో కొలంబో విమానాశ్రయానికి తీసుకెళ్లారు. ఈవెంట్లో మోడళ్లతో డాన్సులు కూడా వేయించే ప్లాన్ లో ఉన్నారు. గతంలో చికోటి ప్రవీణ్ కూడా కెసినో ఈవెంట్ లో సినిమా యాక్టర్లతో డాన్సులు వేయించాడు. ఆ లిస్ట్ లో అమీషా పటేల్, ముమైత్ ఖాన్, ఇషా రెబ్బా, మల్లికా షరావత్, సింగర్ ఝాన్సీ రాజు లాంటి వాళ్ళు ఉన్నారు. అంతేకాదు క్యాసినో ఈవెంట్ కు రావాలంటూ పలువురు బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సైతం ప్రమోషన్ చేశారు. ఈ వీడియోలు ఆ మధ్య నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రోజు అడ్డంగా బుక్ అవడం కామన్.
హై రేంజ్ లైఫ్ లీడ్ చేసే చికోటి ప్రవీణ్, హరి లాంటి వారి విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. విదేశాల్లో కెసినో ఆడించే స్థాయికి ఎదిగిన చికోటి ప్రవీణ్ వ్యవహారాన్ని ఈడీ గుట్టురట్టు చేసింది. హైదరాబాద్ లో భారత కరెన్సీని హవాలా రూపంలో అందించి నేపాల్, ఇండోనేషియాలో తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు చికోటి ప్రవీణ్, అతని రైట్ హ్యాండ్ మాధవరెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ఏపీ హరిని కూడా రౌండప్ చేయబోతుంది ఈడీ. మరి లోతుగా విచారిస్తే ఇందులో ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈడీ కొలంబో క్యాసినో ఈవెంట్ పై నిఘా పెంచింది.